అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శీతాకాలం రానే వచ్చింది. చలిపులి ప్రజలను ప్రాణాలను హరించేందుకు సిద్ధమవుతుంది. ఈసారి చలి తీవ్రత మాత్రం గణనీయంగా ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోతాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ఇచ్చిన నేపథ్యంలో ఈ శీతాకాలంలో చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎటువంటి మెలకువలు పాటించాలి, ఈ చలిపులి బారి నుండి వారి ప్రాణాలతో బయటపడాలంటే ఎటువంటి మెలకువలు చేపట్టాలనే విషయం మనతో మాట్లాడడానికి డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ జనరల్ మెడిసిన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక శీతాకాలం ఈసారి మాత్రం వాతావరణంలో ప్రతికూల అంటే నేపథ్యం ఉంది. అటువంటి తరుణంలో చలి తీవ్రతకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అప్కమింగ్ లాగా ఉన్నటువంటి ఈ వింటర్ సీజన్లో ఇప్పటికే చలి అందరూ కూడా భయం జరుగుతుంది. ఎటువంటి మెలకువలు తీసుకు ముఖ్యంగా పిల్లలు అదేవిధంగా వృద్ధులు శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి ఎటువంటి చర్యలు? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు వాతావరణంలో గడిచిన 10 రోజుల నుంచి సడన్గా టెంపరేచర్స్ డౌన్ అయ్యి చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. దీనివలన చిన్నపిల్లల్లో ఆల్రెడీ కొంత బ్రాంకైటిస్ అని, బ్రాంకియల్ ఆస్మా అని, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని శ్వాస సంబంధించిన వ్యాధులు చిన్నపిల్లల్లో కొన్ని ఉంటాయి. సో వాళ్లకు ఈ టెంపరేచర్ అనేది, ఈ చలి అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించాలి. పాటించకపోతే శ్వాసకోశ వ్యాధులు వచ్చి దానివల్ల మళ్ళీ నెబులేషన్ పెట్టడము, యాంటీబయాటిక్స్ వాడడము, స్టెరాయిడ్స్ వాడడము, మందులు వాడడం జరుగుతుంది. సో వాళ్ళకి వీలైనంత వరకు ఈ చలికి ఎక్స్పోజ్ చేయకుండా ఉంచి దుస్తులను కప్పుంచడం కానీ, లేదంటే ఈ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయడం కానీ, లేదంటే వేడి హాట్ వాటర్ తీసుకోవడం కానీ చేయాలి. అలాగే వృద్ధుల్లో కూడా ఈ వాతావరణంలో జరిగిన మార్పుల వలన మరియు ఈ వాయు కాలుష్యం వలన ఈ వాతావరణంలో టెంపరేచర్స్ డౌన్ అవ్వడం వల్ల కూడా వృద్ధుల్లో శ్వాస సంబంధించినటువంటి ఈ బ్రాంకియల్ ఆస్మా అనేది వాళ్ళలో కూడా చిన్నపిల్లల్లో ఉండేటట్టుగా ఈ పెద్దవాళ్ళలో కూడా ఊపిరితిత్తులు సైజు తగ్గి కొంతవరకు వాళ్ళు వ్యాధి నిరోధశక్తి తగ్గడం వల్ల తొందరగా వాళ్ళు ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి, సీజనల్గా వచ్చే గ్రామ్ నెగిటివ్ న్యూమోకోకల్ ఇన్ఫెక్షన్స్కి, గ్రామ్ పాజిటివ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వచ్చి వాళ్ళు రికరెంట్గా ఎప్పుడైతే ఈ శ్వాస సంబంధించిన అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయో వాళ్ళు క్రానిక్గా వెళ్ళేసరికి ఈ హార్ట్కి సంబంధించిన వాల్వులార్ హార్ట్ డిసీజ్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వాల్వులార్ హార్ట్ డిసీజ్ డెవలప్ అయ్యాయో హార్ట్ బ్లాక్స్ వచ్చి హార్ట్ పంపింగ్ తగ్గి గుండె చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరి ఆయాసంతో కాలు వాపులతో బయటపడడం జరుగుతుంది అన్నమాట. ప్రస్తుతం మాత్రం ఈసారి డబల్ వేసవి ప్రజలను పట్టిపీడించింది. చలి కూడా తీవ్రత బాగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే సూచనలు జారయ్యాయి. ఈసారి టెంపరేచర్లు గణనీయంగా పడిపోతే పిల్లల్ని పరిరక్షించుకోవడంతో పాటు వృద్ధులు వారికి ఆల్రెడీగా శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి. వాటిని బారిన పడకుండా ఈ చలి నుండి కాపాడుకోవడానికి వాళ్ళు మినిమం అంటే కాస్ట్లీ మోడ్లో కాకుండా మినిమం దీంట్లోనే ఎటువంటి జాగ్రత్తలు? చిన్నపిల్లల్లో అయితే ఇదివరకు చెప్పడం జరిగింది, దుస్తుల్ని వీలైనంత వరకు క్లాత్స్ వీలైనంత వరకు ఈ రగ్గులు కానీ స్వెటర్స్ కానీ ఎక్కువగా యూజ్ చేయాలి. ఈ ఇంట్లో ఉండేటప్పుడు కూడాను ఈ కిటికీలు ఏవైతే దర్వాజాలు కిటికీలు ఉంటాయో అవన్నీ క్లోజ్ చేయాలి. ఈ సీలింగ్స్లో ఉండే హోల్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఫ్యాన్ స్పీడ్ కూడా తగ్గించుకోవాలి. ఊరకనే ఈ మస్కిటోకి సంబంధించిన ఈ మస్కిటో కాయిల్స్ కానీ ఈ పొగ వచ్చేవి కానీ ఎక్కువగా వెలిగించడం, ఎక్కువగా దోమలు ఉంటాయి కదా ఎక్కువగా వెలిగించడం చేయకూడదు. ఎందుకంటే టెంపరేచర్స్ తగ్గి ఆల్రెడీ ఈ లంగ్స్ అనేవి ఈ దగ్గరికి వచ్చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కంట్రాక్ట్ అయిపోతుంటే దాంతోపాటు ఈ స్మోక్ యాడ్ అవ్వడం వల్ల ఇంకా తీవ్రత ఎక్కువ అవుతుందన్నమాట. ఎక్కువై మార్నింగ్ అయ్యేసరికి విపరీతం కప్పం పట్టడం, శ్వాస తీసుకొని ఇబ్బంది అవ్వడం, తర్వాత హాస్పిటల్కి సడన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వచ్చి సడన్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సు ఎక్కువగా ఉంది. సో దానివల్ల వీలైనంత వరకు కిటికీలు మూసుకోండి, ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి, ఈ మస్కిటో కాయిల్స్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఈ వీలైనంత వరకు క్లాత్స్, ఈ స్వెటర్స్ కానీ ఈ చెవులకి ఈ ఏవైతే మనకి హోల్స్ ఉంటాయో వీలైనంత వరకు క్లోజ్ చేసుకొని మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడకన్నా, చలి బారిన పడకన్నా ఈ సీజన్ని మనం ఓవర్కమ్ చేసి మనం బయటపడడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని. సాయంత్రం అయితే మంచు
అదేవిధంగా చలి రెండు అంటే హేతువులా కనిపిస్తుంటే రాత్రి అవుతే ఇంటి దగ్గర తీసుకోవాలి మెలకువలు మాత్రం మీరు సూచన జారీ చేస్తారు. తెల్లవారి 10 వరకు కూడా మంచు దుప్పటి వదల నేపథ్యం, మరోవైపు ఎముకలు కొలికే చలి. ఈ రెండిట్ల నుండి యథేచ్ఛగా విధి నిర్వహణకు వెళ్ళిన వారు కూడా ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి, ఈ చలి బాలి పడకుండా వారి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు? అయితే మంచి ప్రశ్న. మార్నింగ్ వీలైనంత వరకు ఒక ఎర్లీగా నిద్రలేచి ప్రాణాయామం చేయడం కానీ, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ వార్మప్లా చేస్తే ఎప్పుడైతే బాడీలో చెమట పట్టిందో ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వడం, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రిలీజ్ అవ్వడం, ఈ లంగ్స్ అనేవి లంగ్ కెపాసిటీ పెరిగి ఈ మనకి ఒకవేళ ఈ వెంటర్ ఎక్కువగా ఈ మంచు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూడాను ఈ రెస్పిరేటరీ సామర్థ్యం పెరగడం వల్ల మనం ఈ వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో అటువంటి వ్యాయామం చేసేటటువంటి వాళ్ళు ఆ రెసిస్టెన్సీ పవర్ ఉండి మాత్రమే అది చేయగలరు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఆ రుగ్మతలు ఉన్నవారు కావచ్చు, వారెవరు కూడా ఇటువంటి పనులు చేసేందుకు అనువైన పరిస్థితి లేదు. సాధారణ పౌరులు కూడాను విధి నిర్వహణలో భాగంగా ఉదయం లెగిస్తే తప్పన పరిస్థితుల్లో బయటకు అడుగు పెట్టాలి. 10 వరకు మంచు వదలదు, చలి తీవ్రత తగ్గదు. ఇటువంటి పరిణామాల్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సిన బట్టలు కావచ్చు, లేకపోతే తీసుకోవాల్సిన మెలకు. అయితే ఉదయం వెళ్ళేటప్పుడు కూడాను ఈ వేసుకునే దుస్తులు ఈ స్వెటర్స్ కానీ క్లోత్స్ కానీ కొద్దిగా దట్టంగా ఉండే వేసుకొని చలిబారిన పడకన్నా ఉండాలి. సెకండ్ ఏంటంటే హాట్ వాటర్, వీలైనంత వరకు హాట్ వాటర్ తీసుకోవాలి. వీలైనంత వరకు మనకి రైస్ కానీ టిఫిన్స్ కానీ వేడివేడిగా తీసుకోవడం మంచిది. ఈ బయట కూల్ డ్రింక్స్ కానీ, బయట తీసుకునే ఈ శీతల పానీయాలు కానీ, మిగిలిన చల్లగా ఉండే ఆహార పదార్థాలు కానీ తీసుకోకుండా ఉంటే, జ్యూసెస్ కానీ అవి కూడా కూల్గా ఉండేవి తీసుకోకుండా ఉంటే కొంతవరకు మనం వీడి బారిన పడకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. మంచు హేతువుగా అంటే బయటికి రాకపోతే వీలు కాదు, వస్తే మంచు బారిన పడుతున్నారు, దానికి తోడు ఎముకలు. ఈ రెండు పరిణామాలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కూడాను ఆ చలి పులి బారిన పడి అంటే ఆ రుగ్మతలు సోకే అవకాశం ఉందా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి చలి తీవ్రత పెరిగిందో ఈ రక్తంలో సర్క్యులేషన్ అనేది, ప్రసరణ అనేది ముందు ఉండేంత ఫ్లో ఉండదు. రక్త సర్క్యులేషన్ ఎప్పుడైతే తగ్గిందో తొందరగా హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, ఈ పక్షవాతాలు కానీ వచ్చే ఛాన్స్ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే ఈ క్రానిక్ డిసీజెస్ ఉంటాయో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ, లావుగుండే వాళ్ళు ఖచ్చితంగా ఈ చలిబారిన పడకుండా ఉండాలి. వీలైనంత వరకు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. మెడికేషన్ అనేది రెగ్యులర్గా ఈ షుగర్ సంబంధించిన మందులు కానీ, బీపీకి సంబంధించిన మందులు కానీ రెగ్యులర్గా వాడుతూ ఈ ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేసుకొని కొంతవరకు మనం దీని బారిన పడకుండా ఉండి దీని కాంప్లికేషన్ సీక్వెల్ నుంచి బయటపడడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. చూస్తే కనుక ఈ చలి తీవ్రతతో పాటు మంచు మనిషి అంటే ఊపిరి పీల్చుకోకపోతే మనిషి నడిచే పరిస్థితి, ఒకవేళ ఊపిరి చీల్చుకోవాలనుకుంటే పొగమంచు. ఈ రెండు పరిణామాల బారిన పడి ఒక వ్యక్తి కనుక ఈ ఏమైనా అపస్మార స్థితిలోకి వెళ్తే తక్షణం అంటే ఫస్ట్ ఎయిడ్గా ఎటువంటి మెలకువలు వాళ్ళు తీసుకోవాలి? ఇమీడియట్గా ఎప్పుడైతే చలి తీవ్రత పెరిగి వాళ్ళు రెస్పిరేటరీ ఆయాసం ఎక్కువ వచ్చి సడన్గా ఊపిరి ఆడిన పరిస్థితి వచ్చేటప్పుడు దగ్గరలో ఉండే ఎనీ పిహెచ్సి కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ఎనీ క్లినిక్ కానీ వెళ్తే ఇమ్మీడియట్గా ఆక్సిజన్ పెట్టుకొని లంగ్స్లో ఏవైనా వీజ్ కానీ ఏవైనా సౌండ్స్ తేడా ఉంటే నెబులేషన్ పెట్టడము, చిన్న స్టెరాయిడ్ వాడడం, లేదంటే ఇన్హేలర్స్ అనేవి ఈ ఇన్హేలర్స్ కొన్ని ఉంటాయి. ఇన్హేలర్స్ వాడితే 2-3 పఫ్స్ కొట్టిన తర్వాత ఈ లంగ్స్ వీజ్ క్లియర్ అయ్యి కొంతవరకు ఉపశమనం జరుగుతుందన్నమాట. చూస్తే ప్రస్తుతం మాత్రం వస్తున్నటువంటి చలి పులి బారి నుండి ప్రతి ఒక్కరు కూడాను డాక్టర్ చెప్పిన సూచనలు పాటించాలి. దీంతో పాటు కురిచినటువంటి పొగమంచు, ఈ రెండు పరిణామాలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తికి కూడా ఈ రుగ్మతలు సోకే అవకాశం ఉంది. ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్వెటర్లు వేసుకోవాలి, తలకు కూడాను ఎట్టి పరిస్థితుల్లో టోపీ వేర్ చేసుకోవాలి. ఎందుకంటే మంచు బారిన పడిన వ్యక్తికి ఇటువంటి సిమ్టమ్స్ కానీ వస్తే ఇమీడియట్గా సమీపంలో ఉన్న పిహెచ్ని సంబంధించి ఆక్సిజన్ అదేవిధంగా ఇన్హేలర్ని కూడాను వినియోగించుకోవాలని సూచన చేస్తారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి రాత్రిపూట ఉష్ణోగ్రతలతో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కూడాను గణనీయంగా తగ్గుతాయని వచ్చిన సూచనల మేరకు ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు కాపాడుకుంటూ వైద్యులు ఇచ్చినటువంటి సూచనలు మాత్రం తూచా తప్పకుండా పాటించి ఈ చలి పులి బారి నుండి బయటపడాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.